నువ్వెంతంటే నువ్వెంత అంటూ వైసీపీ మాజీ మంత్రి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే చేసుకుంటున్న విమర్శలు ఒంగోలు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. బాలినేని వర్సెస్ దామచర్ల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎన్నికల తర్వాత నేతల మధ్య మొదలైన ఆరోపణలు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కార్యకర్తల్లో ఉంది. ఎవరికెవరూ తగ్గడం లేదు. నువ్వెంతంటే నువ్వెంతంటున్నారు. దేనికైనా రెడీ అంటూ తొడగొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఒంగోలు రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించమని మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసురుతుంటే వెయిట్ అండ్ సీ అంటున్నారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తనపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బాలినేని అంటుంటే ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గేదే లేదంటున్నారు దామచర్ల. నేతల సవాళ్లతో రసవత్రంగా మారాయి ఒంగోలు పాలిటిక్స్. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటలే తూటాల్లా పేరుతున్నాయి. దీంతో ఒంగోలులో బాలినేని వర్సెస్ దామచర్ల అనే విధంగా రాజకీయం మారిపోయింది. గడిచిన 2 రోజులుగా నేతల మధ్య డైలాగ్ వార్తూ రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత జీవితాలపై విమర్శల దాకా వెళుతోంది. వ్యక్తిగత బలహీనతలపై ఆరోపణలు చేసుకుంటూ ఒంగోలు రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు ఇద్దరు నేతలు. దీంతో వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారోపణలకు ఒంగోలు రాజకీయాలు కేంద్ర బిందువుగా మారినట్లయింది. వాస్తవానికి ఒంగోలు రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ సౌమ్యులే. ఎన్నికల సమయంలో తప్పించి ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు మినహా నేతలిద్దరూ ఘర్షణలకు పాల్పడిన దాఖలాలు లేవు. అయితే ఎన్నికల అనంతరం ప్రస్తుతం జరుగుతున్న విమర్శలు పర్సనల్ ఫైట్గా మారాయి. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో నేతలిద్దరూ రచ్చకెక్కుతున్నారు. దామచర్ల పేరెత్తితే చాలు బాలినేని ఒంటి కాలిపై విరుచుకుపడుతున్నారు. అందులోనూ కుమారుడు ప్రణీత్ రెడ్డిని రాజకీయాల్లోకి లాగి విమర్శలు చేయడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు ధీటుగా దామచర్ల కూడా సై అంటున్నారు. పొద్దస్తమానం నాపై, నా కొడుకుపై, నా కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. ఇష్టం వచ్చినట్లు అవినీతి ఆరోపణలు చేస్తే సహించేది లేదంటున్నారు బాలినేని. ఈ చిట్టా మొత్తం విప్పుతా, నీ తాత దగ్గర నుంచి ఏం చేసేవాళ్ళు, నీ చరిత్ర ఎంతో ఏంటో బయటకు తీస్తానని బాలినేని ఆవేశపడుతున్నారు. నువ్వేదో గోల్డ్ స్పూన్తో పుట్టినట్లు, మేమేదో కూటికి లేనట్టుగా మాట్లాడుతున్నావు, చరిత్ర తెలుసుకుని మాట్లాడు అంటూ దామచర్లపై ఫైర్ అయ్యారు బాలినేని. గతంలో బ్యాంకులకు డబ్బులెగ్గొట్టావు, ఆ డబ్బులతో వ్యాపారాలు చేసుకుంటూ ఇప్పుడేదో ఎమ్మెల్యేగిరి చేస్తూ నాపై, నా కుటుంబంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ దామచర్లకు బాలినేని వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, చేతనైతే నిరూపించు, దేనికైనా సిద్ధమే అని దామచర్లకు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు బాలినేని. ఏంటి నువ్వు నా సంగతి తేల్చేది, నీ సంగతే నేను తేలుస్తా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల. మొదట్నుంచి మాది వ్యాపార కుటుంబం, బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటాం, వడ్డీతో సహా చెల్లిస్తుంటాం. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు, ఎవరో ఏదో చెప్తే నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోదని దామచర్ల రివర్స్ అవుతున్నారు. మానసికంగా బ్యాలెన్స్ తప్పావు, నువ్వు నీ కొడుకు చేసిన అరాచకాలను ప్రజలు గుర్తించారంటున్నారు దామచర్ల. అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయావు, మరోసారి అదుపు తప్పి మాట్లాడితే కొవ్వు దించుతా. ఇది బాలినేనికి దామచర్ల డైరెక్ట్ వార్నింగ్. బాలినేని చేసిన పాపాలకి ఒంగోలు ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయన వియ్యంకుడి విల్లాల నిర్మాణంలో అవినీతి తేలుస్తామంటూ బాలినేనికి అల్టిమేటం ఇచ్చారు ఎమ్మెల్యే దామచర్ల. మొత్తంగా ఒంగోలులో జరుగుతున్న దామచర్ల బాలినేని పంచాయతీ ఎటు దారి తీస్తుందో అన్న టెన్షన్ 2 పార్టీల కార్యకర్తల్లో ఉంది. నేతలిద్దరూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ పరువు తీసుకుంటున్నారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. నేతల మాటల తూటాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అన్న చర్చ జరుగుతోంది.